కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిషప్రియ ఇక్కడే నర్సు కోర్సు పూర్తి చేసింది. ఆ సమయంలో తమ కుటుంబంలో ఆర్థిక సమస్యలు నెలకొన్న నేపథ్యంలో వాటిని తీర్చేందుకు ఆమె ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 2008లో నిమిషప్రియ యెమెన్ దేశానికి వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. కొన్ని రోజులు ఉద్యోగం చేసిన తర్వాత మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చిన నిమిష థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి యెమెన్ వెళ్లారు. అయితే 2012లో వీళ్ళిద్దరికీ ఒక కూతురు పుట్టింది. దీంతో అక్కడ బిడ్డను పెంచడం కష్టమవుతుందని నిమిష భర్త థామస్ పాపను తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చేశాడు. కానీ నిమిష అక్కడే ఉండి ఉద్యోగం చేస్తుంది. తర్వాత చిన్న క్లినిక్ ప్రారంభించింది. యెమెన్లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వామి కంపల్సరీగా ఉండాలి. ఆ దేశ నిబంధనల ప్రకారం తలాల్ అదిబ్ మెహదీ అనే ఒక యెమెన్ దేశానికి చెందిన వ్యక్తిని భాగస్వామిగా చేసుకుని క్లినిక్ను ప్రారంభించింది. అయితే కొన్నేళ్ల పాటు క్లినిక్ బాగానే నడిచింది. ఆ తర్వాత క్లినిక్లో భాగస్వామిగా ఉన్న మెహదీ వచ్చే ఆదాయాన్ని అక్రమంగా తీసుకుంటూ తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ నిమిష ఆరోపించింది. అదే విషయంపై 2016లో ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదని పేర్కొంది. ఇక చేసేదేమీ లేక అతని వేధింపుల నుంచి తప్పించుకునేందుకు మెహదీకి మత్తుమందు ఇచ్చి చంపినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానిక పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తర్వాత ఆమెను జైలుకు తరలించారు. అయితే అప్పుడు ఈ కేసును ఛేదించిన స్థానిక పోలీసులు మెహదీ అనే యెమెన్ దేశానికి చెందిన వ్యక్తి నుంచి తన పాస్పోర్ట్ను తీసుకునే క్రమంలో జరిగిన వివాదంలో నిమిష అతడికి మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.